మిరపకాయలు పెట్టాను బెటర్ ముందు. ఒక 1/2 కేజీ పండు మిరపకాయలు తీసుకున్నావా? అక్కడ ఇంకో ట్రే ఉంటుంది బెటరా. కొరివి కారం అంటే ఏంటో కనుక్కోవే. పండు మిరపకాయ అదేం చెప్పుద్దిరా, ఆ పండు మిరపకాయ కారాన్నే కొరివి కారం అంటారు బాబు. అది కూడా తెలియదు, పెద్ద తయారయ్యో. పెరం పెట్టు, పొయ్యిలు తీర్చు. కొద్దిగా ఆవాలు, మెంతులు ఈ 2 కలిపి కొంచెం వేయించు శుభ్రంగా. వేగిపోయింది చాలు కానీ పక్కన పెట్టు. పొయ్యి తగ్గించు. 1/2 కిలో తీసుకున్నాం కదా పండు మిరపకాయలు, 150 గ్రాములు చింతపండు వేసుకోవాలి దీంట్లో. ఒక 10 వెల్లుల్లిపాయలు. అరే కాస్త ఉప్పు ఏం చేశానంటే ముందే చక్కగా ఎండలో పెట్టాను. ఆ తడి ఉండకూడదు అనమాట, అందుకే కాసేపు ఎండలో పెడితే డ్రై అయిపోతుంది. అది దీంట్లోకి ఆ ఉప్పు కూడా వేసుకుని ఈ పండు మిరపకాయలు కచ్చా బచ్చాగా సగ్రంగా రుబ్బుకోవాలి. ఇదేమో పొడి కొట్టుకు రావాలి విడిగా. 2 పనులు విడిగా చేసుకురా వెళ్ళు. ఇప్పుడు దంచుకొచ్చావు కదా, ఈ పొడి కూడా ఆవాలు మెంతులు కలిపి అవి దీంట్లో వేసేసుకుని గరిటె పెట్టి కలుపు. ఇప్పుడు కారం తయారవుతుంది కదా, ఇదేం చేయాలంటే ఇది బాగా ఊరాలి కనుక ఏం చేయాలి, మనం చక్కగా జాడీలో కానీ మంచి సీసాలో కానీ తీసి పెట్టుకోవాలి. ఇక్కడ సీసా పెట్టాను బెటరా. అది సగం తీసి లోపల పెట్టి ఈ కారం అట్లా సీసాలో జాగ్రత్తగా పెట్టి మూత గట్టిగా పెట్టి జాగ్రత్తగా నిలవ పెట్టుకోవచ్చు. ముందుగా కనీసం 1 రోజన్నా ఊరాలి, అందుకని సగం తీసి అక్కడ పెడుతున్నాను. మిగతా దానికి ఏమో ఇప్పుడు తాలింపు వేసుకుందాం రా. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని కాస్త పచ్చడి తీసుకుని దానికి తాలింపు వేసుకోవాలి, కాస్త కారం తీసుకుని. ఏంటో గోడలు చెప్పినట్టుంది, మనుషులకు చెప్తున్నట్టు లేదు. ఏదో అంటారా సామెత, దున్నపోత మీద వాన కూర్చున్నట్టేనని. ఏమీ ఎక్కట్లా మనకి. ఆవాలు వేసుకోవాలి అందులో, జీలకర్ర కూడా వేసేసుకోవాలి. జీలకర్ర పోయాలి, కాస్తంత పసుపు, కరివేపాకు కూడా వేసుకోవాలి. అది ఇప్పుడు ఈ కారం ఉందా, ఈ పెరుమాద కూడా వేసుకున్నాం కదా. కొద్దిగా ఆరిన తర్వాత గిన్నెలోకి తీసుకుందాం, పక్కన పెట్టు. ప్యాన్ పెట్టి అందులో ఆవాలు మెంతులు వేసి వేయించి పొడి చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 కేజీ పండు మిరపకాయల్లో 150 గ్రాములు చింతపండు, వెల్లుల్లి, కల్లుప్పు వేసి కచ్చా పిచ్చగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత అందులో ఆవాల పొడి వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టి అందులో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, పసుపు, కరివేపాకు, పండు మిర్చి పేస్ట్ వేసి కలుపుకుంటే కొరివి కారం నిలువ పచ్చడి రెడీ.